హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే టేస్టీ గోంగూర మటన్ కర్రీ అండి. ఎప్పుడైనా వెరైటీగా అలాగే పుల్లగా తినాలనిపించినప్పుడు అయితే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. 1/2 kg మటన్కి ఒక పెద్ద కట్ట గోంగూర అయితే సరిపోతుందండి. ఇదైతే పుల్ల గోంగూర, అంటే కాడలు రెడ్గా ఉంటాయి. దీనితో చేస్తే అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇది దొరకకపోతే మామూలు గోంగూర అయినా తీసుకోవచ్చు. చిన్న కట్టలు అయితే 2 అయితే సరిపోతాయండి. ఇప్పుడైతే ముందుగా మటన్ అయితే వాటర్తో 2 సార్లు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఇందులో 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. మనం మటన్ క్లీన్ చేసినప్పుడు కొన్ని వాటర్ అయితే ఉంటాయి కదండి, ఆ వాటరే సరిపోతాయి. ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే కుక్కర్ మూతనైతే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని 5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే గోంగూరను కూడా మనమైతే ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కారానికి తగ్గట్టుగా ఒక 6-7 పచ్చిమిర్చిని అయితే ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఈ గోంగూరలోనే యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఈ గిన్నెనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడైతే ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి గోంగూరను అయితే ఉడికే వరకు అయితే మనం ఉడికించేసుకోవాలి. ఇలా గోంగూర దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకొని ఈ గోంగూరను అయితే మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని దీన్ని అయితే పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీని అయితే పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత అయితే మనం ఉడికించి పక్కన ఉంచుకున్న మటన్ పీసెస్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకుంటూ దీన్ని అయితే ఒక 5 to 10 minutes వరకు అయితే మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పీసెస్ అయితే కొంచెం వేగిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ టమాటోని అయితే ముందుగానే మనం మిక్సీ వేసుకొని ఉంచుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా మనమైతే ఇందులో యాడ్ చేసేసుకొని అంత పీసెస్కి పట్టేలా అయితే ఇలా బాగా కలిపేసుకొని మరి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పును కూడా మనం అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అయితే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం గరం మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని కూడా 1 స్పూన్ వరకు ఇందులో అయితే యాడ్ చేసేసుకొని ఈ మసాలాలంతా పీసెస్కి పట్టేలా అయితే మనమైతే పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇందులో మనం మెదిపి పక్కన ఉంచుకున్న గోంగూరను అయితే మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఒక 5 minutes ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర ఉల్లిపాయను యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన పుల్ల గోంగూర మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్.